అందరికి ప్రైజ్లాడండి. ఉదయకాల సమయం బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ మీకు అందరి శుభములు పలుకుచున్నాను. ఉదయకాల సమయంలో లేచి అందరూ ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని దగ్గర సిద్ధపాటు కలిగి ప్రతి దినం కొరకు మనము దేవుని దగ్గర మనం వేడుకోవాలి. ఈ దినం వాగ్దానం మనం చూసుకుందాం. 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గంనై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మకొనదగిన సహాయకుడు. దేవుడట మనకు ఆశ్రయము దుర్గంనై ఉన్నాడని ఇక్కడ దావీదు మహారాజు సెలవిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే తన శ్రమ కాలంలో, ఆపత్కాలంలో ఎవరిని ఆయన ఆశ్రయించలేదు, కానీ దేవుని ఆశ్రయించాడు. కాబట్టి ఎంతమంది శత్రువులు ఎదురైనప్పటికీ కూడా దావీదు మహారాజుకు ఒక దుర్గంగా, ఆశ్రయ దుర్గంగా దేవుడు ఆయన చుట్టూ ఉన్నాడు. కాబట్టి మాట చెప్పగలుగుతున్నాడు. మన జీవితంలో కూడా ఒకవేళ మీరు ఎలాంటి బాధల్లో ఉన్నారో, ఎరుకుల్లో ఉన్నారో, ఇబ్బందులో ఉన్నారో, అప్పుల సమస్యలో ఉన్నారో, చెప్పలేని ఏదైనా ఒక బాధలలో మీరు చిక్కుబడి ఉన్నారు, లేకపోతే ఇంకేదైనా ఊహించలేని కార్యాలలో మీరు చిక్కుబడి ఉన్నారు, దేవుని మాత్రమే సమస్తము సాధ్యం చేస్తాడు. ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అంట. మనం ఎవరిని ఆశ్రయించినా ఏ మేలు చేయరు, కానీ దేవుని ఆశ్రయిస్తే మాత్రం తప్పకుండా ఆయన మేలు చేయగలుగుతాడు. ఈ వాగ్దానం మనందరం రిసీవ్ చేసుకుందాం. ఈ దినంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రభు విడిపించడానికి సమర్థుడు. కాబట్టి ఈ వాగ్దానం దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అవును ప్రభు, దావీదు మహారాజు అయ్యా ఒక వాక్యం సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ వాగ్దానం తండ్రి మేమందరం రిసీవ్ చేసుకుంటూ మీ కృపలో భద్రపరచండి. అవునా తండ్రి, నువ్వు ఆశ్రయ దుర్గంగా ఉండే దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు తండ్రి. నీ వంటి వారు ఎవరు లేరు ప్రభా. నువ్వు మాత్రమే ఎంత ఊబిలో పడిపోయిన పైకి లేవనెత్తే దేవుడు తండ్రి. బిడ్డలందరూ ప్రభా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నావు తండ్రి. ప్రతి బిడ్డల సమస్యలను, ఇరుకులను, ఇబ్బందులను, శ్రమలను, శోధనలు, అప్పుల బాధలను, చెప్పలేని సమస్యలు యేసు నామలో తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తూ తన బిడ్డలందరినీ దినంన నేను దీవిస్తుంటున్నాను. బ్లెస్ చేస్తూ ప్రభా మీరు ఆశీర్వదించమని యేసు నామలో అడివేడుకుంటున్నాను మా తండ్రి.